హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. ఇది ఎర్లీ మార్నింగ్ తీసిన వ్లాగ్ 4 o'clockకి. ఈరోజు మా వారికి 24 hours షిఫ్ట్ ఉండే. సో ఆయనకి మార్నింగే లంచ్ బ్రేక్ఫాస్ట్ 2 ప్యాక్ చేసి పంపించేయాలి. సో నేను ఎర్లీగా లేస్తేనే ఆయన వెళ్ళే టైంకి నేను పంపించగలను అనమాట. ఆయన 7 o'clockకి వెళ్తారు. సో నేను 4 o'clock లేచి వంట అంతా ఫినిష్ చేసుకోవాలి. ఎందుకక్క అంత ఎర్లీ మార్నింగ్ లేవడం అని మీకు డౌట్ రావచ్చు. సో నాకు 2 పిల్లలు కాబట్టి వాళ్ళని చూసుకోవడం చాలా కష్టం అవుతుంది, వంట చేసుకుంటూ వాళ్ళని చూసుకోవడం. సో వాళ్ళు పడుకున్నప్పుడే నేను వంట ఫినిష్ చేసుకుంటే వాళ్ళు లేచాక మళ్ళీ వాళ్ళ పని చూసుకోవచ్చు అనమాట. సో నేను వంట చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు లేస్తారు. లేచినప్పుడు మా వారు ఉన్నారు కదా, ఆయన చూసుకుంటాడు. నాన్న కొంచెం పెద్దగా అయిపోయాడు, స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి వాడితో అంత ప్రాబ్లమే ఉండదు. వాళ్ళు లేచిన నా సౌండ్స్కి, నేను వంట చేస్తుంటాను కదా కిచెన్లో, నా సౌండ్స్కి లేస్తారు ఖచ్చితంగా. ఎంత చిన్నగా చేయాలనుకున్నా ఖచ్చితంగా సౌండ్స్ వస్తాయి, రాకుండా అయితే ఉండవు. సో లేస్తారు. లేచినప్పుడు మా వారే చూసుకుంటారు. మిన్ను చిన్న పిల్లవాడు కాబట్టి వాడు ఖచ్చితంగా నేను కావాలి, ఏడుస్తాడు. ఏడ్చిన మా వారు మేనేజ్ చేస్తారనమాట, పడుకోబెడతారు. సో చాలా సపోర్టింగ్ ఉంటాడు కాబట్టి నేను ఏదైనా చేయగలను అనమాట, ఏ పనైనా. 2 పిల్లల్ని చూసుకోగలుగుతాడు నేను పని చేసుకుంటున్నా కూడా. సో బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు చేశాను. నైటే పప్పులన్నీ నానబెట్టుకొని మార్నింగే మిక్స్ చేసుకొని చేసుకోవడమే డైరెక్ట్. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ దాంట్లోకి పల్లీ చట్నీ చేశాను. పల్లీ చట్నీ కూడా చాలా సింపుల్గా చేస్తాను, ఏమేమీ వేయకుండా. నేను డైలీ పల్లీ చట్నీ అయితే వాళ్ళు తిన్నారు, చాలా రకరకాలుగా చేస్తూ ఉంటాను. సో లంచ్లోకి వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను. దొండకాయ ఫ్రై అయితే ఈజీగా అయిపోతుంది, నాకు టైం కూడా సేవ్ అవుతుందని. ఈ గ్రేట్ చేస్తున్న క్యారెట్ ఎందుకంటే దోశలో పైనంగా వేస్తే చాలా బాగుంటుంది, మా వారికి ఇష్టం కాబట్టి అది చేస్తున్న. మా వారు సలాడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు, ఎందుకంటే ఈ దోశ ఇడ్లీ వీటికంటే ఎక్కువ సలాడ్స్, బాయిల్డ్ ఎగ్స్, రాగి జావా ఇలా తినడం చాలా ఇష్టం ఆయనకి. ఇవి పెడితే నన్ను ఎందుకు డైలీ ఇవి నాకు అవి పెట్టొచ్చు చాలు అని అంటారు. కాకపోతే నేను అలా ఒక్కటే తింటే ఏం ఆకలేస్తుంది. ఆయన గ్రౌండ్ చేస్తాడు, పీటీ చేస్తాడు, చాలా కళ్ళు తిరుగుతాయి ఇవన్నీ చెప్పి నేనే వేస్తుంటాను. ఆయన ఒక్క దోశ తింటాడు అంతే, కాకపోతే నేను ప్రేమగా పెడతాను, వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాడని. ఇక్కడ పెసరట్టు వేస్తున్నాను. నేను చాలా బాగా చేస్తానని నా ఫీలింగ్, ఆయనకు కూడా నచ్చుతుంది నేను చేసేది. సో అలా ఆనియన్స్, క్యారెట్ వేస్తే ఆయన ఇష్టంగా తింటాడని, ఆయన ఇష్టంగా తినడం కోసం ఇలా చేస్తూ ఉంటాను డిఫరెంట్గా. అండ్ నా పిల్లలకైతే ఇలా వేయను, ఎందుకంటే నాను ఆనియన్స్ వేస్తే అస్సలు తినడు. ఆనియన్ వచ్చింది అని తీసి పడేస్తాడు, అందుకే వాడికి ప్లెయిన్గా వేస్తాను. మా వారికి ఒక్కరికి ఇలా ఆనియన్స్ వేసి చేస్తాను. ఇది వచ్చేసి మిన్నుకి ఇంకా మన ఫుడ్ అయితే అంత పెట్టట్లేదు, ఎందుకంటే ఆయనకి ఇంకా 1 year కాబట్టి వాడికి సపరేట్గా పాలకూర రైస్ అని, ఇలా క్యారెట్ రైస్ అని, పప్పు అన్నం అని డైలీ ఏదో ఒక రకంగా వాడు తినాలి, కానీ రకరకాలు చేసి పెడతాను వాడు ఇష్టంగా తినడం కోసం. నాను అప్పుడు కూడా అలాగే చేసేదాన్ని, మిన్నుకి కూడా అంతే బీట్రూట్ రైస్ ఇలా చేస్తున్నాను. సో నా వంట అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ప్యాకింగ్ అనమాట. ఇన్ని బాక్సులు పెడుతున్నాను అని మా వారు వద్దు అంటారు, అందుకే ఆయన లేవ ముందుకి టక అన్నీ గబగబా ప్యాక్ చేసి పెడతాను. అప్పటికే అంటారు, ఎందుకు ఎన్ని బాక్సులు ఇవ్వు, మా ఫ్రెండ్స్ ఒక 2 బాక్సులు తెచ్చుకుంటారు అంటారు. కాకపోతే ఆయన తినడం నాకు ఇంపార్టెంట్ కదా, ఇంట్లో ఎలా తింటున్నారో ఎక్కడికి వెళ్ళినా కూడా అలాగే తినాలని నా ఫీలింగ్ అనమాట. సో సలాడ్, కర్రీ అన్నీ చేసినవన్నీ గబగబా ప్యాక్ చేస్తున్నాను. అంతలోపు మా మిన్ను కూడా లేచాడు, పక్క నుంచి అని అరుపులు చేస్తున్నాడు. మీకు డౌట్ రావచ్చు, ఒక్కడికి ఇంత పంపిస్తుంది ఏంటి అని. ఒక్కడేం తినడండి, 2 లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాడు. నేను కొంచెమే పంపించాను అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్తో అయితే షేర్ చేసుకుంటాడు, అప్పుడు 2కి సరిపోదు. సో నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ పంపిస్తే వాళ్ళిద్దరు షేర్ చేసుకున్నా, 3 షేర్ చేసుకున్నా, ఇలా షేరింగ్ చేసుకొని తింటారు కాబట్టి సరిపోతుంది. ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ అవ్వదు. సో నా బౌల్ కూడా తోమేశాక నా మిన్ను లేచాడు. వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు, మమ్మీ వచ్చింది అని. ఎత్తుకో అని ఏడుస్తున్నాడు అనమాట. వాళ్ళు లేచాక వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ డాడీకి బాయ్ చెప్తున్నాడు. నేను కూడా వస్తా అని వాళ్ళ డాడీ బాయ్ చెప్పినాక ఇంకా ఇప్పుడు 2 పిల్లల పని అనమాట. నానుకి మిన్నుకి బ్రష్ చేయాలి, తినిపించాలి, నానుని స్కూల్కి పంపించాలి, ఇంకా మిన్నుని పజ్జుకోపెట్టాలి, ఇంకా నేను తినాలి. ఇది నా వర్క్ అనమాట. సో నాను బ్రష్ చేస్తుంటే ఏడుస్తున్నాడు, కుచ్చుకుంటుంది అని.
నాను అంటాడు, నాకు ఒక్కడికైనా బ్రష్ మిన్నుకు కూడా చేయి అంటాడు. మిన్నుకు కూడా అలా ఊరికనే అలా తుడుస్తానమాట. సో ఇద్దరికి బ్రష్ చేసిన తర్వాత మిన్నుకేమో క్యారెట్ రైస్ చేశాను కదా పప్పన్నం, అది పెడతాను. నానుకేమో పెసరట్టే వేస్తాను, ఆనియన్ వితౌట్ ఆనియన్. అప్పటికి నేను ప్లెయిన్గా వేసినా సరే ఆనియన్ వచ్చింది చూడు అంటాడు. లేదమ్మా లేదు అనుకుంటా తినిపిస్తాను. ఇబ్బంది అయితే ఏం పెట్టరు పిల్లలు, మంచిగానే తింటారు. సో నా వ్లాగ్ మీకు నచ్చిందా? ఇంతేనండి నా వ్లాగ్. ఓపిక్గా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే చెప్పండి. ఓకే మరి బాయ్.